ఈ ల్యాబ్లో నెక్స్ట్ జనరేషన్ గేమింగ్ కన్సోల్స్, హై ఎండ్ పీసీలు కఠినంగా టెస్ట్ అవుతున్నాయి. వోల్టేజ్, క్లాక్ స్పీడ్స్, టెంపరేచర్, స్టెబిలిటీ అన్నీ రియల్ టైమ్ మానిటరింగ్లో ఉంటాయి. దిస్ ఇస్ గేమింగ్ టెక్నాలజీ. ఈ జీపీయూ చిప్లో బిలియన్ల ట్రాన్సిస్టర్లుంటాయి. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్, లైటింగ్ క్యాల్క్యులేషన్స్, షాడో మ్యాపింగ్ అన్నీ ఫాస్ట్గా జరుగుతాయి. ఎన్వీఎంఈ ఎస్ఎస్డి వల్ల గేమ్ ఫైల్స్ చాలా వేగంగా లోడ్ అవుతాయి. పెద్ద మ్యాప్స్, టెక్స్చర్లు ఆలస్యం లేకుండా ఓపెన్ అవుతాయి. రే ట్రేసింగ్ వల్ల లైటింగ్, రిఫ్లెక్షన్స్ న్యాచురల్గా కనిపిస్తాయి. నీరు, గ్లాస్, మెటల్ మీద లైట్ బౌన్స్ రియల్గా కనిపిస్తుంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ సిపియు, జీపీయూ నుంచి హీట్ను వేగంగా తీసేస్తుంది. ఎక్కువసేపు గేమింగ్ చేసినా ఓవర్ హీట్, థ్రాట్లింగ్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలో ప్రతి ఫ్రేమ్ స్మూత్గా కనిపిస్తుంది. ఫాస్ట్ మూవ్మెంట్స్లో మోషన్ బ్లర్ తగ్గుతుంది. కాంపిటేటివ్ గేమింగ్లో రెస్పాన్స్ టైం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మెకానికల్ కీబోర్డ్ స్విచ్లు ఫాస్ట్ ఇన్పుట్ రెస్పాన్స్ ఇస్తాయి. ప్రతి కీ ప్రెస్ తక్షణమే సిస్టమ్కు చేరుతుంది. మౌస్ సెన్సార్ హై డిపిఐ, హై పోలింగ్ రేట్తో పనిచేస్తుంది. చిన్న కదలిక కూడా ఖచ్చితంగా ట్రాక్ అవుతుంది. షూటర్ గేమ్స్లో ఎయిమింగ్ ప్రెసిషన్ చాలా మెరుగవుతుంది. గేమ్ ఇంజన్లో జామెట్రీ పాస్, లైటింగ్ పాస్, పోస్ట్ ప్రాసెసింగ్ అన్నీ విడిగా ప్రాసెస్ అవుతాయి. చివరికి అన్నీ కలిపి ఒక ఫ్రేమ్గా తయారవుతుంది. హై బ్యాండ్విడ్త్ మెమరీ జీపీయూకి డేటాను వేగంగా అందిస్తుంది. హెవీ టెక్స్చర్లు, హై రెజల్యూషన్ యాసెట్స్ ఆలస్యం లేకుండా లోడ్ అవుతాయి. స్టట్టర్ తగ్గి గేమ్ ప్లే స్మూత్గా ఉంటుంది. క్లౌడ్ గేమింగ్ సర్వర్లు రిమోట్గా గేమ్ను ప్రాసెస్ చేస్తాయి. తక్కువ పవర్ ఉన్న డివైస్లో కూడా హై గ్రాఫిక్స్ గేమ్స్ స్ట్రీమ్ అవుతాయి. నెట్వర్క్ లేటెన్సీ తక్కువగా ఉంటే ఇన్పుట్కు వెంటనే రెస్పాన్స్ వస్తుంది. ఆన్లైన్ మల్టీప్లేయర్లో ల్యాగ్ తగ్గుతుంది. దిస్ ఇస్ గేమింగ్ టెక్నాలజీ. ఎందుకంటే నెట్వర్క్ ఆప్టిమైజేషన్ లేకపోతే గేమ్ ప్లే ప్రభావితమవుతుంది. కంట్రోలర్లో హ్యాప్టిక్ మోటార్లు రియల్ ఫీల్ ఇస్తాయి. ట్రిగర్స్ ప్రెషర్కి అనుగుణంగా మారతాయి. గేమ్ ప్లే సమయంలో ఫీడ్బ్యాక్ స్పష్టంగా అనిపిస్తుంది. స్పేషియల్ ఆడియో వల్ల శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో క్లియర్గా తెలుస్తుంది. ఎనిమీ ఫుట్ స్టెప్స్ దిశ ముందే అర్థమవుతుంది. మల్టీప్లేయర్ సర్వర్లు ప్లేయర్లను ఫాస్ట్గా కనెక్ట్ చేస్తాయి. మ్యాచ్ మేకింగ్ సరిగ్గా జరిగితే ఫేర్ గేమ్ ప్లే ఉంటుంది. సర్వర్ సింక్ బాగుంటే ల్యాగ్ చాలా తగ్గుతుంది. ఫిజిక్స్ ఇంజిన్ వల్ల ఢీకొన్నప్పుడు వస్తువులు సహజంగా కదులుతాయి. బలాలు ఎలా పనిచేస్తాయో లెక్కించబడతాయి. వాటర్ సిమ్యులేషన్ వల్ల నీటి కదలికలు సహజంగా కనిపిస్తాయి. అలలు, స్ప్లాష్ ఎఫెక్ట్స్ రియల్గా అనిపిస్తాయి. విజువల్ క్వాలిటీ గేమ్ వాతావరణాన్ని లైవ్గా చేస్తుంది. హెయిర్ మరియు క్లాత్ ఫిజిక్స్ గాలి కదలికలకు స్పందిస్తాయి. క్యారెక్టర్ మోషన్ న్యాచురల్గా కనిపిస్తుంది. యానిమేషన్ క్వాలిటీ వల్ల గేమ్ రియలిజం పెరుగుతుంది. ఫాస్ట్ లోడింగ్ వల్ల గేమ్ వెంటనే స్టార్ట్ అవుతుంది. బిగ్ ఓపెన్ వరల్డ్ మ్యాప్స్ కూడా ఆలస్యం లేకుండా ఓపెన్ అవుతాయి. ప్లేయర్ వెయిటింగ్ టైం తగ్గుతుంది. ఓపెన్ వరల్డ్ స్ట్రీమింగ్ వల్ల కొత్త ఏరియాలు ఆటోమేటిక్గా లోడ్ అవుతాయి. అవసరాన్ని బట్టి డీటెయిల్ మారుతుంది. దిస్ ఈజ్ గేమింగ్ టెక్నాలజీ. ఎందుకంటే పర్ఫార్మెన్స్, క్వాలిటీ రెండూ బ్యాలెన్స్ అవుతాయి. క్రౌడ్ సిమ్యులేషన్లో వేల మంది క్యారెక్టర్లు ఒకేసారి కదులుతారు. ప్రతి క్యారెక్టర్కు వేరే పాత్ ఫైండింగ్ ఉంటుంది. లార్జ్ సీన్స్ కూడా స్టేబుల్గా రన్ అవుతాయి. పర్ఫార్మెన్స్ మెట్రిక్స్కో ఎఫ్పిఎస్, ఫ్రేమ్ టైం, జీపీయూ యూసేజ్ కనిపిస్తాయి. బాటిల్ నెక్స్ ఎక్కడున్నాయో గుర్తించవచ్చు. సెట్టింగ్స్ ట్యూన్ చేయడం సులభమవుతుంది. క్రాస్ ప్లాట్ఫామ్ సింక్ వల్ల గేమ్ ప్రోగ్రెస్ అన్ని డివైసుల్లో ఉంటుంది. పీసీలో ఆపి కన్సోల్లో కొనసాగించవచ్చు. షేడర్ కంపైలేషన్ వల్ల లైటింగ్ ఎఫెక్ట్స్ ముందే సిద్ధమవుతాయి. రియల్ టైమ్ రెండరింగ్ వేగంగా జరుగుతుంది. గ్రాఫిక్స్ స్మూత్గా కనిపిస్తాయి. హ్యాండ్ హెల్డ్ గేమింగ్ డివైసుల్లో పవర్ఫుల్ సాక్ ఉంటుంది. చిన్న సైజులోనే ఏఏఏ గేమ్స్ నడుస్తాయి. బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా బాగా మెరుగైంది. హై రిఫ్రెష్ డిస్ప్లేలో ఫాస్ట్ యాక్షన్ సీన్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఫ్రేమ్ డ్రాప్స్ తక్కువగా ఉంటాయి. కాంపిటేటివ్ గేమింగ్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. రే ట్రేసింగ్ కోర్స్ లైటింగ్ లెక్కలను హార్డ్వేర్ లెవెల్లో వేగంగా చేస్తాయి. షాడోస్, రిఫ్లెక్షన్స్ సహజంగా కనిపిస్తాయి. దిస్ ఈజ్ గేమింగ్ టెక్నాలజీ. ఎందుకంటే గ్రాఫిక్స్ ఆర్కిటెక్చర్ విజువల్స్ను నిర్ణయిస్తుంది. మ్యాచ్ మేకింగ్ సిస్టమ్ స్కిల్ ఆధారంగా ప్లేయర్లను జతచేస్తుంది. సర్వర్ రూటింగ్ సరిగ్గా ఉంటే పింగ్ తగ్గుతుంది. ఆన్లైన్ మ్యాచెస్ ఫేర్గా జరుగుతాయి. మెమరీ మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే టెక్స్చర్ లోడింగ్ స్మూత్గా ఉంటుంది. వీరామ్ సమర్థంగా వాడబడుతుంది. గేమ్ ప్లేలో స్టట్టర్ తగ్గుతుంది.
హై ఫిడిలిటీ ఫైర్ మరియు స్మోక్ సిమ్యులేషన్ వల్ల ఎఫెక్ట్స్ సహజంగా కనిపిస్తాయి. వాల్యూమెట్రిక్ స్మోక్ మరియు హీట్ డిస్టార్షన్ లైటింగ్తో కలుస్తాయి. విజువల్ ఇమర్షన్ చాలా పెరుగుతుంది. గ్లోబల్ ఇల్యూమినేషన్ వల్ల లైట్ బౌన్స్ సహజంగా లెక్కవుతుంది. ఇండైరెక్ట్ లైటింగ్ వల్ల సీన్స్ న్యాచురల్గా కనిపిస్తాయి. గేమ్ అప్డేట్స్ మరియు ప్యాచ్లు పర్ఫార్మెన్స్ మెరుగుపరుస్తాయి. ఫైల్స్ ఆప్టిమైజ్ అవుతాయి, బగ్స్ ఫిక్స్ అవుతాయి. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ పెరుగుతుంది. మైక్రో ఎల్ఈడి డిస్ప్లేలు ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తాయి. డార్క్ సీన్స్లో కూడా డీటెయిల్స్ క్లియర్గా కనిపిస్తాయి. కలర్ యాక్యురసీ మెరుగవుతుంది. PCIe డేటా లేన్స్ హై స్పీడ్లో డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాయి. CPU, GPU మధ్య కమ్యూనికేషన్ వేగంగా జరుగుతుంది. హెవీ వర్క్లోడ్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. వాయిస్ చాట్ కంప్రెషన్ వల్ల నెట్వర్క్ లోడ్ తగ్గుతుంది. సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది. టీమ్ కమ్యూనికేషన్ స్మూత్గా ఉంటుంది. గేమ్ బిల్డ్ పైప్లైన్ వల్ల ఫైల్స్ ఫాస్ట్గా ప్యాక్ అవుతాయి. అప్డేట్స్ త్వరగా రిలీజ్ చేయవచ్చు. డెవలప్మెంట్ వర్క్ఫ్లో స్మూత్ అవుతుంది. క్లౌడ్ సేవ్ వల్ల గేమ్ డేటా సురక్షితంగా ఉంటుంది. డివైస్ మారినా ప్రోగ్రెస్ కోల్పోరు. వాటర్ రిఫ్లెక్షన్స్ రియల్ టైంలో అప్డేట్ అవుతాయి. లైటింగ్తో కలిసినప్పుడు సీన్స్ మరింత సహజంగా కనిపిస్తాయి. గ్రాఫిక్స్ డీటెయిల్ పెరుగుతుంది. హార్డ్వేర్, గేమ్ ఇంజిన్, నెట్వర్క్ అన్నీ కలిసి పనిచేస్తాయి. ప్రతి భాగం సరిగ్గా పనిచేస్తే గేమింగ్ అనుభవం స్మూత్గా ఉంటుంది. మొత్తం సిస్టమ్ ట్యూనింగ్ చాలా ముఖ్యం. మోడర్న్ గేమింగ్ సిస్టంలో అన్ని టెక్నాలజీలు ఒకే పైప్లైన్లో పనిచేస్తాయి. పర్ఫార్మెన్స్, క్వాలిటీ రెండూ బ్యాలెన్స్ అవుతాయి. ప్లేయర్కి స్టేబుల్ అనుభవం లభిస్తుంది. ఇన్పుట్ లేటెన్సీ తక్కువగా ఉంటే కంట్రోల్ వేగంగా స్పందిస్తుంది. బటన్ నొక్కిన వెంటనే స్క్రీన్లో యాక్షన్ కనిపిస్తుంది. కాంపిటిటివ్ ప్లేలో ఇది చాలా కీలకం. ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ వల్ల మోషన్ స్మూత్గా కనిపిస్తుంది. బ్లర్ తగ్గి క్లారిటీ పెరుగుతుంది. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మెరుగవుతుంది. యాసిడ్ స్ట్రీమింగ్ వల్ల పెద్ద ఓపెన్ వరల్డ్ మ్యాప్స్ స్మూత్గా లోడ్ అవుతాయి. మెమరీ వినియోగం కంట్రోల్లో ఉంటుంది. గేమ్ ప్లే ఫ్లో బ్రేక్ కాదు. కన్సోల్ ఇంటర్నల్స్లో కస్టమ్ చిప్ మరియు యూనిఫైడ్ మెమరీ ఉంటాయి. కూలింగ్ సిస్టమ్ హీట్ను కంట్రోల్ చేస్తుంది. టెరెయిన్ డిఫార్మేషన్ వల్ల నేల ఆకృతి మారుతుంది. ఫిజిక్స్ ఇంటరాక్షన్ రియల్గా కనిపిస్తుంది. విజువల్ రియలిజం పెరుగుతుంది. పవర్ డెలివరీ సిస్టమ్ GPUకి స్థిరంగా విద్యుత్ అందిస్తుంది. లోడ్ మారినా వోల్టేజ్ బ్యాలెన్స్ ఉంటుంది. స్టేబుల్ క్లాక్స్ కొనసాగుతాయి. నెట్వర్క్ ప్రాధాన్యత వల్ల గేమ్ డేటాకు ఫాస్ట్ రూట్ లభిస్తుంది. ఆలస్యం తగ్గుతుంది. ఆన్లైన్ గేమింగ్ స్మూత్గా ఉంటుంది. టెక్స్చర్ కంప్రెషన్ వల్ల గ్రాఫిక్స్ ఫైల్స్ చిన్నవిగా మారతాయి. లోడింగ్ వేగంగా జరుగుతుంది. మెమరీ యూసేజ్ తగ్గుతుంది. యాంటీ చీట్ సిస్టమ్ తప్పు ప్రవర్తనను గుర్తిస్తుంది. ప్యాకెట్లని చెక్ చేసి మోసం ఆపుతుంది. ఫెయిర్ ప్లే కొనసాగుతుంది. యానిమేషన్ సిస్టమ్ స్కెలిటన్ రిగ్స్తో కదలికలను స్మూత్గా చేస్తుంది. ఇన్వర్స్ కైనమాటిక్స్ వల్ల కదలికలు న్యాచురల్గా కనిపిస్తాయి. మోషన్ క్వాలిటీ పెరుగుతుంది. HDR టోన్ మ్యాపింగ్ వల్ల బ్రైట్ మరియు డార్క్ డీటెయిల్స్ బ్యాలెన్స్ అవుతాయి. కలర్స్ న్యాచురల్గా కనిపిస్తాయి. డిస్ప్లే క్వాలిటీ మెరుగవుతుంది. మల్టీ థ్రెడింగ్ వల్ల CPU కోర్లు కలిసి పనిచేస్తాయి. టాస్కులు వేగంగా పూర్తవుతాయి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. జిట్టర్ బఫరింగ్ వల్ల నెట్వర్క్ లేటెన్సీ స్టేబుల్గా ఉంటుంది. ప్యాకెట్లు సరిగ్గా రీఆర్డర్ అవుతాయి. పర్సిస్టెంట్ వరల్డ్ సింక్ వల్ల సర్వర్ల మధ్య డేటా ఒకేలా ఉంటుంది. పెద్ద మల్టీప్లేయర్ వరల్డ్స్ స్టేబుల్గా రన్ అవుతాయి. డేటా కన్సిస్టెన్సీ నిలబడుతుంది. డైనమిక్ రెజల్యూషన్ స్కేలింగ్ వల్ల లోడ్ ఎక్కువైతే రెజల్యూషన్ మారుతుంది. ఫ్రేమ్ రేట్ స్టేబుల్గా ఉంటుంది. విజువల్ స్మూత్నెస్ నిలబడుతుంది. వర్చువల్ మెమరీ పేజింగ్ వల్ల పెద్ద యాసెట్స్ సులభంగా లోడ్ అవుతాయి. అవసరం లేని డేటా ఆటోమేటిక్గా బయటకు వెళుతుంది. మెమరీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇన్పుట్ శాంప్లింగ్ రేట్ ఎక్కువగా ఉంటే కంట్రోల్ ఖచ్చితంగా స్పందిస్తుంది. మౌస్ మరియు కంట్రోలర్ కదలికలు పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవుతాయి. ప్రెసిషన్ పెరుగుతుంది. మోడర్న్ గేమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో హార్డ్వేర్, నెట్వర్క్ మరియు సాఫ్ట్వేర్ అన్నీ కలిసి పనిచేస్తాయి. ప్రతి భాగం సరిగ్గా పనిచేస్తే గేమింగ్ అనుభవం స్మూత్గా ఉంటుంది.